నా పేరు ప్రభావ సార్. బాబు ఎక్కడి నుంచి తెచ్చినారమ్మా? తిరుపతి నుంచి. తిరుపతి నుంచి. ఎక్కడ దొరికినారమ్మా తిరుపతిలో? రిమ్స్ హాస్పిటల్ కాడ. రిమ్స్ హాస్పిటల్. రిమ్స్ హాస్పిటల్ ఉందా అన్ని. మీకు ఎవరు ఇచ్చినారమ్మా తిరుపతిలో? మాకా ఆయనకు గడ్డలు ఉన్నది, ఆయన కాలు ఇరిగిపోయింది, ఆయన చేతిలో కట్టి ఇంతలా ఉన్నది. నేను లారీ డ్రైవర్ని నేను చెప్పినాడు, మాకు ఇచ్చినాడు సార్. 5,000 డబ్బు తీసుకుని ఇచ్చినాడు సార్. 16,000 అడిగినారు. మేము మా దగ్గర అంత లేదు, ఇక మేము కూలి చేసుకుంటే తినాలా లేదంటే పొచ్చు ఉండాలా అని మేము 5,000 ఇచ్చినాం సార్. మాకు బిడ్డలు లేక మాకు బిడ్డలు పుట్టలేదని మేము తెచ్చుకున్నాం సార్. ఆశ చేత తెచ్చుకున్నాం. నా పెళ్ళి 10 ఏళ్ళ పైన అవుతాను సార్. పిల్లలు పుట్ల మా మౌనికి ఆపరేషన్ కూడా చేపించినారు. తిరుపతిలో బలరామరాజు చేపించినాడు ఆపరేషన్ చేసి ఆయన కూడా బిడ్డలు పుట్టే పరిస్థితి లేదు, మీరు ఏడన్నా తెచ్చి సాక్కోండి లేదంటే మీరు కనుక్కునేది ఉంటే కనుక్కోండి, హాస్పిటల్లో బాగా చూపించుకుని అన్నారు సార్. మేము 1.5 లక్షల దాకా ఖర్చు పెట్టినాం, మాకు పుట్ల. మీకు ఆటించి ఆయన మాకు ఫోన్ చేసింటే పలానా సార్ బిడ్డ ఉన్నది రా ఇచ్చామని ఆయనే ఫోన్ చేసింటే మేము పినాం సార్, ఎత్తుకొచ్చుకున్నాం. ఆయనే గడ్డమాయన ఉన్నాను చెప్తానే నేను. ఆయన పేరు ఏంది, ఆయన మాకు పేర్లు చెప్పలా. అసలు నీ చెల్లి నెంబర్ చెప్పు అంటే చెల్లి నెంబర్ కూడా చెప్పలా, నాకేం లేదంటున్నాడు. సరే మా వాళ్ళు అడిగి తిరుపతిలో చూపించుకొని వినారు సార్. బిడ్డకు బాగాలేక ఉంటే చూపించుకొని వినారు. ఆయన ఏమయ్యా ఇట్లాగే నీ భార్య ఏది బిడ్డ ఆడంటే ఆడు రోడ్ల మీద ఉన్నదే, నువ్వు తాగి పడిపోతాను అంటే, నాయన నా భార్య టీబీ జబ్బుతో పడి చచ్చిపోయింది, టీబీ జబ్బుతోనో మేము సాక్కోలేకున్నావు నాయన, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే బిడ్డలుగా ఎవరైనా కానీ ఉంటే రామని చెప్పు, నేను బిడ్డని ఇచ్చేస్తానని ఆయన చెప్పినాడు. మా బావకే సార్ చెప్పింది కూడానా. మా బావకు చెప్పినాడు. మా బావ ఫోన్ చేసినాడు, అయ్యా అయితే ఎవరికన్నా ఎందుకు అయ్యా, మా తమ్ముడే అయ్యా, మా తమ్ముడికి బిడ్డలు పుట్టలేదు, 10 ఏళ్ళకి పైన అవుతుంది పెళ్ళి అయ్యి, బిడ్డలు పుట్టలేదు రా బాబు అయితే అంటే ఆయన ఆ మాట చెప్పింటే మళ్ళీ మా బావ ఫోన్ చేసినాడు, రారా ఎత్తుకొని పోదు అని. ఆయన చెల్లి మా బావ చెల్లుతోనే మాకు చేసినాడు, ఆయనకు చెల్లు లేదు, మా బావ చెల్లుతోనే మాకు చేసినాడు. గడ్డమాయన ఫోన్ చేయాల, గడ్డమాయన వచ్చి మా బావతో చెప్పింటే మా బావ మాకు చేసినాడు, ఆయన చెల్లుతో మాకు చేసినాడు. డైరెక్ట్ గా మాట్లాడినాడు. మేము కూడా ఆయన గుర్తుపడతాము, చూసినా కానీ గుర్తుపడతాము. 2 ఏళ్ల పిల్లోడు కనబడం లేదని రేపు నిన్న చిత్తూరు జిల్లా పేపర్ లో ఫోటో వచ్చింది బాబుదే. మీకు తెలియదా బాబు తప్పిపోయినాడు, మీకు అమ్మినాడు అనే విషయం తెలియదా? మాకేం సార్, మాకు ఆ విషయం మాకు తెలీదు. ఇప్పుడు మీరు